హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మోస్ట్లీ చాలామంది స్టూడెంట్స్ ట్రిపుల్ ఐటీస్లో చదువుతామని అనుకుంటారు. అంటే ట్రిపుల్ ఐటీస్నే ఆర్జీయూకేటీ అని కూడా అంటూ ఉంటారు. ఆర్జీయూకేటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్. అలాగే ట్రిపుల్ ఐటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కొంతమంది ఆర్జీయూకేటీ అంటారు, కొంతమంది ట్రిపుల్ ఐటీస్ అంటారు. ఎనీవే, వీటిలో చాలామంది స్టూడెంట్స్ చదువుదాము అని అనుకుంటారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి May 8th అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ వీడియోగా మనము ఆ కాలేజెస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ ఏ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, నెక్స్ట్ రిజర్వేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, అలాగే స్టూడెంట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అన్నది, తర్వాత సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని ఏ విధంగా ఇన్ఫామ్ చేస్తారు, నెక్స్ట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెయిన్ ఫీజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే ఎన్ని ఇయర్స్కి ఏ ఇయర్కి ఎలా ఫీజు ఉంటుంది, నెక్స్ట్ కోర్సు టోటల్ మీకు 6 years ఉంటుందండి. ఈ 6 years కూడా మీకు కోర్స్ ఎలా ఉంటుంది అన్నది కూడా మనము ఈ వీడియోగా మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోగా ఉంది. వీడియోని చివరి వరకు చూడండి అండ్ మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. టోటల్గా మనకి ఫ్రెండ్స్, నేను బయట ఉన్నానండి, కొంచెం బయట చిన్న చిన్న సౌండ్స్ అవి వస్తూ ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సరే, మనకి టోటల్గా 4 క్యాంపస్ ఉన్నాయండి ఏపీలో. ఆర్కే వ్యాలీ క్యాంపస్, నూజివీడు క్యాంపస్, శ్రీకాకుళం క్యాంపస్, ఒంగోలు క్యాంపస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి వద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ రిసీవింగ్ ఫ్రమ్ May 8th నుండి June 25th అప్ టు 5 PM వరకు ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు సెలెక్ట్ అయిన తర్వాత, అంటే మీరు ఇప్పుడు అప్లై చేస్తారు కదా, ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే అప్పుడు సర్టిఫికెట్స్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. నేను అది ఫర్దర్గా కౌన్సిలింగ్కి సంబంధించి నేను చెప్తాను. ఓకేనా, అప్పుడు చెప్తాను. ప్రజెంట్ అయితే అప్లికేషన్ వరకు మాత్రమే చూద్దాం. ఓకేనా, ఈ డేట్స్ మాత్రం మీరు చూసుకోండి అంతే. అందుకన్నా ముందు నేను ఈ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఈ వీడియో కింద కామెంట్లో ఆర్జీయూకేటీ అని కామెంట్ చేయండి. ఓకేనా, సో దట్ నేను సెండ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నాకు కూడా తెలిసింది కదా ఎంతమందికి వీడియో యూజ్ అయింది అన్నది. సరే, నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ అప్లై ఆన్లైన్ త్రూ, ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు చూడండి. ఈ వెబ్సైట్ నుంచి మాత్రమే మీరు అప్లై చేయాలి. చాలామంది గూగుల్లో కొన్ని వేరే వెబ్సైట్స్ ఉంటాయి, వాటిలో చూసుకోండి. ఇదే మనకి అఫీషియల్ వెబ్సైట్, బ్లూ కలర్లో కనబడుతుంది కదండి, www.rgukt.in AP అని. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు 300, SC ST క్యాండిడేట్స్కి అయితే 200. అంటే మిగిలిన ఓసీ బీసీలో మరి సబ్ కేటగిరీస్ ఉంటాయి కదండి, బీసీఏ బీసీ వీటిలందరికీ కూడా 300 మనము పే చేయాల్సి ఉంటుంది అప్లై చేసినప్పుడు. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి. ఓకేనా. నెక్స్ట్ సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ఆల్ రిలవెంట్ సర్టిఫికేట్స్ షుడ్ బి అప్లోడెడ్ వైల్ సబ్మిటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్. అంటే ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ అడుగుతారు, ఆ PDF అప్లై చేయాలని అన్నారు. అవి ఏంటంటే నేను ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను, మీకు ఏం కంగారు పడదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులోని మీకు D పాయింట్ చూడండి. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ అప్లైస్ మోర్ దెన్ వన్స్, ఒకే క్యాండిడేట్ 2 సార్లు అప్లై చేస్తే రీసెంట్గా, అంటే మీరు సెకండ్ టైం అప్లై చేస్తారు కదా, అది మాత్రం కన్సిడర్ చేస్తాను అని అంటున్నారు. నెక్స్ట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ టు ఎంటర్ హిస్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఇన్ కేస్ రాంగ్ ఎంట్రీస్ కానీ ఇస్తే అది మీకు మాత్రమే సంబంధం, అది మీ మిస్టేకే, ఆర్జీయూకేటీకి ఏమీ సంబంధం లేదు, ఆ మేనేజ్మెంట్కి ఏమీ సంబంధం లేదు అంటున్నారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూద్దామండి మనము. ఎలిజిబిలిటీకి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ SSC 10th class examination ఆర్ ఎనీ అదర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్స్ ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్. అంటే గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్ అయిన స్కూల్స్లో ఉండేటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఇది మనకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అన్నమాట. నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ. కంపల్సరీగా క్యాండిడేట్ ఈ ట్రిపుల్ అప్లై చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ అయ్యి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ద క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై లోకల్ నాన్ లోకల్ రిక్వైర్మెంట్స్ యాజ్ లై డౌన్. ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, క్యాండిడేట్స్ ఫ్రమ్ అదర్ దెన్ ఏపీ. మరి ఏపీ కాకుండా ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ సూపర్ న్యూమరరీ సీట్స్. క్యాండిడేట్స్ ఫ్రమ్ అదర్ దెన్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ అంటే ఏపీ అండ్ తెలంగాణ కాకుండా మిగిలిన రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. బట్ వాళ్ళకి ఏంటంటే సూపర్ న్యూమరరీ సీట్స్లో 25% ఇస్తారు. అంటే సూపర్ న్యూమరరీ సీట్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్
ప్రొవైడ్ చేసిన సీట్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా సీట్స్ అన్నమాట. అవి ఈచ్ క్యాంపస్‌కి 100 సీట్స్ ఉంటాయంట. అంటే టోటల్‌గా 400 సీట్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఎన్ని సీట్స్ ఉంటాయి ఏంటనేది మనం ఫర్దర్‌గా చూద్దాం. ప్రతి పాయింట్ కూడా చూద్దాం. ఇది ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇవి అవసరం లేదు. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఇది కూడా చాలా జాగ్రత్తగా చూడండి. అడ్మిషన్ టు 85% ఆఫ్ టోటల్ అవైలబుల్ సీట్స్ షల్ బి రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్. ఇక్కడ చూడండి. ఈచ్ క్యాంపస్‌కి కూడా అంటే టోటల్‌గా ఈచ్ క్యాంపస్‌కి 1000 సీట్స్ ఉంటాయండి. సో, టోటల్‌గా మనకి 4 క్యాంపస్ కదా! 4000 సీట్స్ అండ్ ఎక్స్ట్రా సీట్స్ ఇందాక చెప్పాను కదా! సూపర్ న్యూమరీ సీట్స్ అని అవి ఈచ్ క్యాంపస్‌కి 100 అంటే టోటల్ 4 క్యాంపస్ కాబట్టి 400. సో, యావరేజ్ కాదు మనం ఎగ్జాక్ట్‌గా మాట్లాడుకోవాలంటే 4400 సీట్స్ ఉంటాయి. టోటల్‌గా 4 ట్రిపుల్ ఐటీస్‌కి సంబంధించి అంటే ఏపీలో ఉన్న ట్రిపుల్ ఐటీస్‌కి సంబంధించి. ఇందులో 4400 సీట్స్‌లో 85% ఆఫ్ ద సీట్స్ కేవలం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్‌కి మాత్రమే రిజర్వ్ చేస్తారు. అర్థమైందండి? అంటే రిమైనింగ్ 15% అంటే టోటల్ 100% కదా! ఆ రిమైనింగ్ 15% సీట్స్ మాత్రమే తెలంగాణ స్టూడెంట్స్‌కి గానీ, లేదా అదర్ దెన్ స్టూడెంట్స్ కానీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ద రిమైనింగ్ 15% ఆఫ్ ద సీట్స్ ఆర్ ఓపెన్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్. ఆ 15%లో కూడా మళ్ళీ కొంతమందికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాళ్ళకి సీట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది. ఓకేనా? తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలంగాణలో ఓన్లీ ఒకే ట్రిపుల్ ఐటీ ఉందండి. ట్రిపుల్ ఐటీ బాసరా. ఓకేనా? దానికి సంబంధించిన లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అంటే ఈ వీడియోలో దాని గురించి మాట్లాడను. బట్ మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్లో తెలంగాణ ట్రిపుల్ ఐటీ అని కామెంట్ చేయండి. నేను లింక్ సెండ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ రిజర్వేషన్స్ కూడా మనకి ఇచ్చారండి. అంటే క్యాస్ట్‌కి సంబంధించి ఎస్సీ క్యాస్ట్ 15% రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఎస్టీ 6% రిజర్వేషన్ ఉంటుంది. ఇలా మనకి టోటల్ అన్నీ కూడా రిజర్వేషన్స్ ఇచ్చారు చూడండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 5%, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్‌కి 2%, ఎన్సీసీ 1%, స్పోర్ట్స్ 0.5% అంటే 1ని సగం చేస్తే 1/2 వస్తుంది కదా! 0.5% అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇదండి మనకి పర్సంటేజ్. రిజర్వేషన్ పర్సంటేజ్. నెక్స్ట్ ఇక్కడ ఏ హారిజంటల్ రిజర్వేషన్ ఆఫ్ 33 1/3% ఆఫ్ సీట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గర్ల్ క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. అంటే ఇక్కడ దీని విషయం ఏంటంటే ప్రతి కేటగిరీలోని కూడా ఓసీ అవనివ్వండి, ఎస్సీ అవనివ్వండి, ఎస్టీ అవనివ్వండి, బీసీ అవనివ్వండి, ఏ క్యాస్ట్ అయినా కానీ ఏ క్యాస్ట్‌లో అంటే ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఎస్సీలో ఒక 20% సీట్స్ ఇవ్వాలని అంటే 20% కాదు. ఫర్ సపోజ్ 200 సీట్స్ ఉన్నాయండి. ఎస్సీ క్యాండిడేట్స్‌కి సంబంధించి 200 సీట్స్ ఉన్నాయని అనుకుందాం. ఇందులో 33 1/3 అంటే నియర్లీ 33% అనుకోండి యావరేజ్‌గా. 33% ఆఫ్ ద సీట్స్ గర్ల్స్‌కి ప్రొవైడ్ చేస్తారంట. అర్థమైందండి? అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఎస్సీ కేటగిరీకి సంబంధించి 100 సీట్స్ ఉన్నాయండి. ఓకేనా? ఈ 100 సీట్స్‌లో గర్ల్స్‌కి ప్రత్యేకంగా 33% సీట్స్ ప్రొవైడ్ చేస్తారంట. అంటే 33 స్టూడెంట్స్ కంపల్సరీగా గర్ల్స్‌కి సీట్స్ ఇస్తారు అన్నట్టు. ఓకేనా? సరే అది ఇక్కడ చూడండి మరి వేరెవర్ గర్ల్ క్యాండిడేట్స్ ఆర్ అవైలబుల్‌గా ఉంటేనే లేదంటే బాయ్స్‌కి ఇచ్చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫిజికల్‌గా హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అంటే మనము ఇప్పుడు రిజర్వేషన్‌లో అప్లికేషన్ చేసేటప్పుడు రిజర్వేషన్ కేటగిరీస్ ఉంటాయి. ఇందులో మనం ఫిజికల్‌గా హ్యాండిక్యాప్డ్ అని పెట్టినా ఎన్సీసీ లేదా స్పోర్ట్స్‌కి సంబంధించి ఏం పెట్టినా కానీ వాటికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి చాలా క్లియర్‌గా ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూడండి సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద స్టేట్ మెడికల్ బోర్డ్ అలోన్ ఆర్ యాక్సెప్టబుల్. ఓకేనా? స్టేట్ మెడికల్ బోర్డ్ ద్వారా ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ మాత్రమే ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఏంటి చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు ఎన్సీసీ ఉందని లేదంటే ఫిజికల్‌గా హ్యాండిక్యాప్డ్ అని పెడుతూ ఉంటారు. అంటే అఫ్కోర్స్ కొంతమంది పెడుతూ ఉంటారు మిస్టేక్స్. వాళ్ళకి తెలిసి పెట్టచ్చు, తెలియకుండా పెట్టచ్చు. ఏదైనా కానీ మిస్టేకే కదా! సో, అలా పెట్టినప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్‌లో సర్టిఫికేట్స్ వెరిఫై చేసినప్పుడు దొరికేస్తుంది. ఇక్కడ అందుకని మెన్షన్ చేశారు క్లియర్‌గా. ఇలా స్టేట్ మెడికల్ బోర్డ్ ద్వారా ఇష్యూ చేయబడిన సర్టిఫికేట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తామని మెన్షన్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి పాయింట్ కూడా చదవండి. నెక్స్ట్ ఇదిగో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీకి సంబంధించి కూడా సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ అంటే స్పోర్ట్స్‌కి సంబంధించి ఇక్కడ కాదు నెక్స్ట్ ఫర్దర్‌గా ఇచ్చారు అక్కడ చూద్దాం కదండి. నెక్స్ట్ ఫర్ ఆల్ స్పెషల్ కేటగిరీస్ ఎన్సీసీ స్పోర్ట్స్ ఆర్మ్డ్ పర్సన్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ ఇవన్నీ కూడా రెస్పెక్ట్ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ విల్ ఫిజికల్లీ వెరిఫై ద రిలవెంట్ సర్టిఫికేట్స్ అండ్ రికమెండెడ్ టు మెరిట్ లిస్ట్ ఫర్ ద అడ్మిషన్స్. అంటే ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు ఏది రిజర్వేషన్ ఎన్సీసీకి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి, ఫిజికల్గా హ్యాండిక్యాప్కి సంబంధించి ఏది మీరు రిజర్వేషన్ ఉందని చెప్పినా కానీ మీరు ప్రొవైడ్ చేసే సర్టిఫికేట్స్ అనేవి చాలా వ్యాలిడ్గా గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయబడాలి. అప్పుడు మాత్రమే మీకు ట్రిపుల్ ఐటీస్లో సీట్స్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది అని అంటున్నారు.
ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ జీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. 10% ఆఫ్ ద సూపర్ న్యూమరరీ రిజర్వేషన్ టు ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఓసీ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అని రీసెంట్గా మీరు వినే ఉంటారు. ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో కంపల్సరీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టుకోండి. అంటే దీనికి మళ్ళీ ఎవరు ఎలిజిబుల్ అంటే మీ ఇయర్లీ ఇన్కమ్ అనేది 2.5 lakhs తక్కువగా ఉంటే దీనికి ఎలిజిబుల్. అంటే మీకు వైట్ రేషన్ కార్డు ఉందనుకోండి, మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీ మీకు పెట్టుకోండి. ఎందుకంటే ఓసీ స్టూడెంట్స్కి రిజర్వేషన్ అనేది ఉండదు ఏ పర్సెంట్ కూడా. బట్ మీకు ఈ ఈడబ్ల్యూఎస్ పెట్టుకుంటే 10% రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. అది కూడా ఎందుకని సూపర్ న్యూమరరీ సీట్స్లో, అంటే ఎక్స్ట్రా సీట్స్లో. ఓకేనా, ఎనీవే మనకి సీట్ వచ్చిందంటే హ్యాపీ. అది ఏ సీట్స్ అయితే ఉన్నాయి, అవునే కదా. సో దాన్ని బట్టి చూసుకోండి. అంటే ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోండి. మీ దగ్గర సచివాలయానికి సంబంధించిన వాలంటీర్ ఉంటారు కదా, వాళ్ళని అడగండి. కుదిరినంతగా త్వరగా పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జే పాయింట్ ఇచ్చారు. శాంపుల్ పర్ఫార్మ్స్ టు అబ్టైన్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఫర్ క్లైమింగ్ రిజర్వేషన్స్ అండర్ ద వేరియస్ స్పెషల్ కేటగిరీస్. ఇందాక స్పోర్ట్స్ అని, ఎన్సీసీ అని, ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అని దానికి సంబంధించిన సర్టిఫికేట్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా వీళ్ళు ఇచ్చారు. అంటే ఏ సర్టిఫికేట్స్ మీరు ఇవ్వాలి అన్నది కూడా వీళ్ళు ఇచ్చారు. దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఆల్రెడీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేశానండి. దానికి సంబంధించిన లింక్ కావాలితే ఈ వీడియో కింద కామెంట్లో ఏమైనా కామెంట్ చేస్తారు, కేటగిరీ అని కామెంట్ చేయండి, నేను లింక్ సెండ్ చేస్తాను. లేదంటే డిస్క్రిప్షన్లో పెడతాను రండి. ఓకేనా, ఇన్ కేస్ పెట్టకపోతే మాత్రం మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ సెలక్షన్ మెథడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో చూడండి మనకి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో అన్నది. అడ్మిషన్స్ ఫర్ 2 years పీయూసీ అండ్ 4 years బీటెక్ ప్రోగ్రామ్. టోటల్గా మీకు 6 years అని చెప్పాను కదా. ఇందులో ఫస్ట్ మీరు 2 years ఇంటర్మీడియట్ లాంటిది, అంటే పీయూసీ అని అంటారు, అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని అర్థం. ఇక 2 years మీకు ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఇయర్స్ ఉంటుంది. తర్వాత బీటెక్ 4 years, టోటల్గా 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఓకే, ఈజ్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ఎస్ఎస్సీ ఆర్ ద ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ ఇన్ 2024 అండ్ గైడ్ లైన్స్. సరే, ఇక్కడ ఏంటంటే మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని సెలక్షన్ ఉంటుంది ఫస్ట్లీ. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన స్టూడెంట్స్కి ఏ డీప్రైవేషన్ స్కోర్ ఆఫ్ 4%. అంటే ఇక్కడ ఏంటంటే మనకి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4 marks ఎక్స్ట్రా యాడ్ చేస్తారన్నమాట. అంటే సెలెక్ట్ చేసేటప్పుడు 4 marks ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ప్రైవేట్ స్టూడెంట్ ఒక అబ్బాయి ఉన్నాడండి, గవర్నమెంట్ స్టూడెంట్ ఒక అబ్బాయి ఉన్నారు. గవర్నమెంట్ స్టూడెంట్స్కి 4 marks ఎక్స్ట్రా యాడ్ చేస్తారు ఇన్ కేసు టైఅప్ వస్తే కనుక ఇద్దరికి. అంటే ఎవరికి సీట్ వస్తుంది, ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్టూడెంట్కి సీట్ వస్తుంది. అంటే ఈ గవర్నమెంట్ స్టూడెంట్కి ఉన్న ఏంటి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఓకే అంతే, ఇది సెలక్షన్ అనేది మనకి మార్క్స్ బట్టి తీసుకుంటారని ఇచ్చారు. నెక్స్ట్ సి పాయింట్, అంటే నేను ఇందులో ఆల్రెడీ పీడిఎఫ్ అంతా చదివాను, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే రాశాను. సి పాయింట్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఏ టై ఇన్ ద మార్క్స్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ విల్ బి ఫాలోడ్ టు రిజర్వ్ ద టై. అంటే సెలక్షన్ చేసేటప్పుడు ఒకవేళ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక 10 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేశారండి, అందరికీ కూడా సమానంగా వచ్చే మార్క్స్ 10th క్లాస్లో. ఎగ్జాంపుల్గా 550 వచ్చే 5గురికి. మరి అందులో మరి సీట్స్ని ఎలా తీస్తారు, 2 సీట్లు ఉన్నాయి, 5గురిలో 3 ఇద్దరిని ఎలా ఫిల్టర్ చేస్తారు అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ హయ్యర్ మార్క్స్ ఇన్ ద మ్యాథమెటిక్స్కి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇన్ కేస్ మ్యాథ్స్లో కూడా టై మార్క్స్ వస్తే మళ్ళీ సైన్స్లో, ఇన్ కేస్ సైన్స్లో కూడా టై మార్క్స్ వస్తే మళ్ళీ ఇంగ్లీష్, అలా మనకి ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 7 వరకు ఇచ్చారు. అదొకసారి చూసుకోండి. ఇదంతా మీకు తెలుసుకోవడం వరకే, ఇదంతా అక్కడ జరిగిన ప్రాసెస్సే. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాయింట్. ఓకే, డీటెయిల్స్ ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ద సెలక్షన్. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు చెప్పేది ఏంటంటే ఇండైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఊరి దగ్గర పెట్టుకుని అప్లై చేయండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ మాత్రమే, అక్కడ మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ మాత్రమే ఇది కన్సిడర్ చేస్తుంది. ఇన్ కేస్ మీకు తప్పుగా ఎంట్రీ ఇస్తే ఆర్జీయూకేటీకి ఏమీ సంబంధం లేదు, మీకు సీట్ పోయే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. నెక్స్ట్ ఎఫ్ పాయింట్, ఇఫ్ రిజర్వేషన్ అండర్ ఈజ్ నాట్ క్లెయిమ్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ చూడండి మీరు రిజర్వేషన్ ఆన్లైన్లో పొరపాటున రిజర్వేషన్కి అండ్ మీకు కొన్ని అప్లికేషన్స్ అంటే రిజర్వేషన్ కొన్ని బీసీ అని పెట్టి దానికి సంబంధించిన అప్లికేషన్ ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ లేదా ఇంకా ఏదైనా సర్టిఫికేట్లో కానీ వేరే క్యాస్ట్ అని ఉందనుకోండి, అప్పుడు మీరు ఓపెన్ కేటగిరీలోకి వచ్చేస్తారన్నమాట. ఓకేనా, అంటే ఇంక ఏ రిజర్వేషన్ మీకు ఉండదు. ఓకేనా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా సరే మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ జీ పాయింట్. జీ ఏంటి? నెక్స్ట్ క్యాంపసెస్ మనకి 4 క్యాంపసెస్ ఉన్నాయి కదండి. ఇందులో మీరు ప్రియారిటీ వైజ్ ఆన్లైన్లోనే అప్లై చేసుకునేటప్పుడే పెట్టుకోవచ్చు. అంటే నాకు ఫస్ట్ నూజివీడు క్యాంపస్ కావాలి,
తర్వాత అలా 4 క్యాంపస్ మనం ఆర్డర్‌లో పెట్టుకోవాలన్నమాట. క్యాంపస్ విల్ బి అలాటెడ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ ద ఎస్ఎస్‌సి ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్. అంటే మీరు అందులో కూడా ఇన్ కేస్ మీరు ఫస్ట్ నూజివీడు పెట్టుకున్నారు. మరి మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీ క్యాంపస్ సెలక్షన్ అనేది కూడా ఆర్జీయూకేటీవ్‌గా సెలెక్ట్ చేస్తారు. మీరు ఆర్డర్ పెట్టుకోవడం వరకే. ఎందుకు వచ్చినా కానీ వెళ్ళాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, మీరు క్యాంపస్ నూజివీడు పెట్టి నీకు సీట్ వచ్చిన తర్వాత నేను శ్రీకాకుళం వెళ్తానంటే కుదరదు. మీరు ఏ క్యాంపస్ పెట్టుకోవాలన్నా ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే మరి మా క్యాంపస్ తెలియదు కదా ఏవి ఎలా ఉంటాయి అనేది అంటే యూట్యూబ్లో వీడియోస్ చూడండి. అలాగే ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ వెతకండి. IIIT నూజివీడు క్యాంపస్ ఎలా ఉంటుంది అనేది యూట్యూబ్లో ఉంటుంది కదండి, వీడియోస్ పెడతారు కదా, అది చూడండి. నెక్స్ట్, ఇన్ నో కేస్ ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ బిట్వీన్ క్యాంపసెస్ ఈజ్ పెర్మిటెడ్. స్టూడెంట్స్ హ్యావ్ టు స్టడీ ఇన్ ద క్యాంపస్ వేర్ దే ఆర్ అడ్మిటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీకు నూజివీడులో సీట్ వచ్చింది, నేను ఆల్రెడీ చెప్పే ఉంటాను. నూజివీడులో కాదు, నేను మళ్ళీ శ్రీకాకుళం చదువుదాం అనుకున్నాను, అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను అంటే కుదరదు. మీకు ఏ సీట్ వస్తే అంటే ఏ క్యాంపస్లో సీట్ వస్తే అందులోనే చదవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అది చూసుకోండి. నెక్స్ట్, ఇంటిమేషన్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్. అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు సీట్ వచ్చింది అని ఎలా ఇంటిమేట్ చేస్తారు అంటే, ఇక్కడ వెబ్సైట్ ఉంది కదండి, www.rgukt.in. ఈ వెబ్సైట్లో మీ నేమ్స్ అనేవి అక్కడ ప్రొవైడ్ చేస్తారు. లేదంటే మీకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ అడుగుతూ ఉంటారు. ఆ ఫోన్ నెంబర్స్కి మీకు ఇది లింక్ చేస్తారు. అదే SMS కానీ కాల్ చేయడం కానీ చేస్తారు. మీరు అప్లై చేసేటప్పుడు తప్పుడు ఈమెయిల్ కానీ తప్పుడు నెంబర్స్ కానీ ఇస్తే ఆర్జీయూకేటీకి ఏ సంబంధం లేదు, మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు. ఓకేనా? అందుకని జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్, సి పాయింట్ ఏంటంటే మీరు రిజల్ట్స్ ఏదైనా అప్డేట్స్ ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పారు. ఓకేనా? ఇదే వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ rgukt.in అని ఇచ్చారు కదా, ఇదే మనకి అఫీషియల్ వెబ్సైట్. నెక్స్ట్, కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్. ఇది ఏంటంటే నేను ఫర్దర్గా కౌన్సిలింగ్కి అంటే రిజల్ట్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ మనకి లిస్ట్ రిలీజ్ చేస్తారు కదా, అప్పుడు నేను కౌన్సిలింగ్కి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ పెట్టుకోవాలి ఏంటనేది నేను ఫర్దర్గా చెప్తాను. ఓకేనా? ఫర్దర్గా వీడియో చేస్తాను. ఇప్పుడు ఏమి వద్దు ఏమీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? బట్ ప్లస్ పాయింట్ కాదు, బెస్ట్ ఏంటంటే మీకు ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ కనబడుతున్నాయి కదండి, ABCD H అని ఇచ్చారు. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా నార్మల్ స్టూడెంట్స్కి అవసరం లేదు, బట్ రిజర్వేషన్ స్టూడెంట్స్కి ఉంటాయి కదా, ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అని, వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉన్నాయో లేదో చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఈ ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ NCC స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్కి సంబంధించిన PDF అనేది వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి. ఓకేనా? దానికి సంబంధించి PDF కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, నేను లింక్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒక నిమిషం. ఓకే, నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ద ట్యూషన్ ఫీజ్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఇన్ స్కూల్స్ సిచ్యువేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ ఈజ్ 40,000 per annum. అంటే మీకు ఫస్ట్ 2 years ఉంటుంది కదండి PUC అని, ఆ ప్రీ యూనివర్సిటీ కోర్సులో పర్ ఇయర్కి 45,000. అంటే ఫస్ట్ ఇయర్ 45,000, సెకండ్ ఇయర్ 45,000. అండ్ బీటెక్ తర్వాత ఉంటుంది కదా 4 years, దానికి 50,000 per ఇయర్కి. అంటే టోటల్గా బీటెక్ 4 years కలిపి 50,000. అదే 4 years కలిపి కాదు, ఇయర్కి 50,000 అంటే 4 years కలిపి టోటల్గా 2 lakhs అండి. అలాగే ప్రీ యూనివర్సిటీ కోర్సు 45, 90. సో టోటల్గా 2,90,000 ఓన్లీ ఫీజు. ఓకేనా? బట్ కంగారు పడద్దు, ఇదంతా మేమే కట్టాగా అనుకుని. ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ట్యూషన్ ఫీజ్ రీఎంబర్స్మెంట్, విద్యా దీవెన. ఇది ఆల్రెడీ మీరు వినే ఉంటారు, అదే మనకి అమ్మఒడి అలా అంటాం కదా, ఆ టైప్ అన్నమాట. అంటే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తే కనుక ఈ ఫీజు అంతా మీ గవర్నమెంటే పే చేసుకుంటుంది. ఇన్ కేస్ ఇక్కడ ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫీజుకి సంబంధించి. ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక ఫీజు రీఎంబర్స్మెంట్ ఫర్ సపోజ్ మీకు 45,000కి 40,000 వచ్చింది ఫీజు రీఎంబర్స్మెంట్ అని అనుకుంటే, మిగిలిన 5,000 మీరే పే చేసుకోవాలి. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పాయింట్స్. నేను అన్నీ చదివానండి, ఈ పాయింట్స్ అన్నీ కూడా చదివి మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే B పాయింట్, C పాయింట్, D పాయింట్ చదవండి. బట్ నన్ను అడిగితే మెయిన్ పాయింట్స్ అన్నీ నేను చెప్పేశాను. ఇన్ కేస్ మీకు ఇంకా ఫీజు మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ లాస్ట్లో కాంటాక్ట్ నెంబర్స్ అని ఇచ్చారండి. ఓకేనా? ఈ కాంటాక్ట్ నెంబర్స్ కూడా కుదిరితే చేయండి, ఫీజు గురించి ఏదో అడగండి. బట్ నా సజెషన్ ఏంటంటే, మీకు కాలేజ్లో ఇన్ కేస్ సీట్ వస్తే అప్పుడు మీకు అడ్మిషన్స్కి వెళ్తారు కదండి, అక్కడ మీరు క్లారిటీగా తెలుసుకుంటే బెస్ట్. ఎందుకంటే అక్కడ చదివిన వాళ్ళకి అక్కడ ఫ్యాకల్టీకే ఈ ఫీజు గురించి క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మీకు మెన్షన్ చేయడం అయితే గవర్నమెంట్ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని మెన్షన్ చేశారు, ఓకే. బట్ ఇన్ కేస్ రాకపోతే ఏంటి ఫర్దర్గా అండ్ ఎంత రావచ్చు అన్నది వాళ్ళకే తెలిస్తే తప్ప మనకి తెలియదు. ఓకేనా?
ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు గవర్నమెంట్ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. ఇన్ కేస్ రాకపోయినా కానీ మీరు కంపల్సరీ కట్టాలండి. కట్టకుండా మీ సర్టిఫికేట్స్ రావు. అంటే మీకు బీటెక్ అంతా ట్రిపుల్ చేసేసారు, బట్ ఫీజు మీకు పే చేయలేదు అనుకోండి, మీ సర్టిఫికేట్ ఇవ్వరు. ఓకేనా. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి. మీరు జాయిన్ అయినప్పుడు టోటల్గా 4,200 రూపీస్ క్యాష్ కట్టాల్సి ఉంటుంది అడ్మిషన్ జాయిన్ అయినప్పుడే. ఓకేనా. ఇక్కడ చూడండి ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఈ మెస్ ఫీజు ఇవన్నీ కూడా ఇచ్చారు కదా ఇక్కడ. మెస్ ఫీజు, హాస్టల్ ఫీజు అని ఏమైనా ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ చూడండి డి పాయింట్, స్టూడెంట్స్ షుడ్ పే మంత్లీ మెస్ ఫీజ్ టు ద యూనివర్సిటీ అప్రాక్సిమేట్లీ 3,000 అని ఇచ్చారు. అంటే మీరు మంత్కి 3,000 పే చేయగానే కాదు. సో టోటల్గా ఇక్కడ వసతి దీవెన ఇవన్నీ ఉన్నాయి కదండి, విద్యా దీవెన, వీటికి సంబంధించి మీకు మనీ వస్తాయి, మొత్తం మీకు పే చేయాల్సి ఉండదు. బట్ ఇన్ కేస్ రాకపోయినా కానీ మీకు పే చేయాల్సి ఉంటుంది. అది మాత్రం మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్కి రీసెంట్గా మా త్రిపురేట్గా చదివిన ఒక ఫ్రెండ్ అడిగితే కనుక గవర్నమెంట్ నుంచి వస్తాయి, బట్ ఇన్ కేస్ రాకపోయినా కానీ మనం పే చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. ఓకేనా. ఎంత వస్తుంది ఏంటి అన్నది మాకు క్లారిటీగా చెప్పలేదు తను కూడా, ఎందుకంటే తనకు కూడా తెలియదు. ఒక్కొక్కసారి ఒకగా వస్తుంది, ఒక్కొక్కసారి ఫుల్ అమౌంట్ వచ్చేస్తుందంట, ఒక్కొక్కసారి ఒక 5,000 3,000 తక్కువగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయంట. సో దాన్ని బట్టి మీరు అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడే కనుక్కోండి. అక్కడ ఫ్యాకల్టీని కనుక్కోవడం, లేదంటే అక్కడ స్టూడెంట్స్ని కనుక్కోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకేనా. ఎందుకంటే త్రిపురేట్గా చదివిన వారికి దాని మీద పూర్తిగా క్లారిటీ ఉంటుంది. లేదంటే మీకు రిలేటివ్స్గా కానీ ఎవరైనా త్రిపురేట్గా చదివిన వారు ఉంటే వారినైనా కనుక్కోండి, ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఇది పాయింట్ ఇంపార్టెంట్ అండి. అడ్మిట్ అయ్యేటప్పుడు 4,200 కంపల్సరీ పే చేయాల్సి ఉంటుందంట. నెక్స్ట్ ఏంటి, అడ్మిషన్ ఫర్ ద స్టూడెంట్స్ ఫర్ అదర్ స్టేట్స్, ఏపీ తెలంగాణ కాకుండా మిగిలిన వారు కూడా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అంట. కాకపోతే వీళ్ళకి ట్యూషన్ ఫీజు ఫర్ ద స్టూడెంట్స్ అదర్ దెన్ ఏపీ అండ్ తెలంగాణ ఈజ్ 1,50,000 అంట పర్ యానమ్కి. ఇయర్కి 1,50,000 అంట. అలాగే ద ట్యూషన్ ఫీజ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 3 lakhs అంట పర్ యానమ్కి. సరే ఇదంతా ఇంకా మనకు వద్దులే. ఓకే. నెక్స్ట్ ఇది కోర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి ఇది. ద ఇంటేక్ ఆఫ్ ఈచ్ క్యాంపస్ ఈజ్ 1,000 ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్. సో టోటల్గా క్యాంపస్కి 1,000 సీట్స్ అని ఇచ్చారు. దేర్ విల్ బి 10% సూపర్ న్యూమరరీ సీట్స్ అలోకేటెడ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. అంటే సూపర్ న్యూమరరీ సీట్స్ అంటే ఎక్స్ట్రా 100 సీట్స్ అని చెప్పాను కదండి. అంటే టోటల్గా ఈ 1,000 ప్లస్ 100 సీట్స్, మళ్ళీ ఆ ఎక్స్ట్రా 100 సీట్స్లో 10% సీట్స్. ఓకేనా. 10% సీట్స్ అనేవి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఇస్తారు. 10% అంటే ఏముందండి, ఒక 10 సీట్స్ అనేవి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఇస్తారు. అలాగే ఈ 1,000 సీట్స్లో కూడా మళ్ళీ ఓసీ క్యాండిడేట్ సీట్స్ ఉంటాయి, మీకు కన్నారు పడద్దు. ఓకేనా. నెక్స్ట్ ద 6-year ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫాలోయింగ్ 2 stages. చెప్పాను కదండి, ఫస్ట్ పీయూసీ 2 years. ఇందులో మీరు ఏం చదవాల్సి ఉంటుంది అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తర్వాత సెకండ్ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు, హిందీ, సాంస్క్రిట్ ఏదో ఒకటి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే బయాలజీ అనేది ఆప్షనల్. నాకు తెలిసినంత వరకు ఇందులో ఎంపీసీ గ్రూప్ ఒకటి, ఎంబైపీసీ గ్రూప్ ఒకటి ఉండొచ్చండి మేబీ. అంటే ఎంబైపీసీ అంటే మ్యాథ్స్తో పాటు బయాలజీ ఒకేసారి 2 చదువుతూ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ అంటే ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ లాంగ్వేజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బీటెక్ 4 years ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రీ యూనివర్సిటీ కోర్స్ అయిపోతుంది. నెక్స్ట్ బీటెక్ 4 years ఎలా ఉంటుందంటే ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎలోకేషన్స్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ ద పీయూసీ ప్రోగ్రామ్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఇప్పుడు పీయూసీలో ఏదో గ్రూప్, రెండిట్లో గ్రూప్ సెలెక్ట్ చేసుకోవడానికి మీ చేతిగా ఉంటుంది ఛాన్స్. బట్ తర్వాత బీటెక్లో గ్రూప్ మీకు సెలెక్ట్ చేసుకోవడానికి కుదరదు. మీకు ఈ ప్రీ యూనివర్సిటీ కోర్సులో వచ్చేటువంటి మార్క్స్ బట్టి అక్కడ మీకు సెలెక్ట్ చేస్తారు. ఓకేనా. అలాగే గ్రూప్స్ కూడా ఏమన్నాయని చూడండి, ఇక్కడ 7 గ్రూప్స్ మాత్రం ఉన్నాయి. ఇందులో ఎక్కువగా జాయిన్ అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈసీఈ, అదే ట్రిపుల్ ఈసీఈ అంటాం కదా. 2 నుండి 6 ఈ గ్రూప్స్ టాప్ కదా. అదే మన బయట ఇంజనీరింగ్ కాలేజెస్కి ఈ గ్రూప్స్ టాప్. సరే, అయితే చాలామందికి డౌట్ రావచ్చండి, మనకి ట్రిపుల్ ఐటీలో ఉండేటువంటి సిలబస్ బయట కాలేజెస్లో ఉండేటువంటి సిలబస్ సేమ్ ఉంటుందా అని. మ్యాక్సిమం సేమ్ అయితే ఉండదు, అక్కడ సిలబస్ వేరేగా ఉంటుంది. నా దగ్గర అయితే ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ఫస్ట్ 2 yearsకి సంబంధించిన సిలబస్ ఉందండి. ఒకవేళ అది కావాలితే కనుక ట్రిపుల్ ఐటీ సిలబస్ అని కామెంట్ చేయండి, నేను పీడిఎఫ్ సెండ్ చేస్తాను. నేను కామెంట్ ఎందుకు చేయమంటున్నానంటే మీకు కామెంట్ చేస్తే ఓకే స్టూడెంట్స్కి ఇంతవరకు రీచ్ అయ్యింది, ఇంతవరకు యూజ్ అయ్యిందని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అంతే. ఓకేనా, అంతకన్నా ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మీకు ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక నా ఈ వీడియో కూడా కొంచెం ఎక్కువ మందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో దట్ మీరు నాకు ఇండైరెక్ట్గా చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఓకేనా. సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఇచ్చారు. ఇందులో ఏంటంటే
ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు బీ నోటెడ్ బై ద క్యాండిడేట్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఒక్కొక్కసారి ఎలా జరుగుతుందంటే అండి, మీకు శ్రీకాకుళంలో సీట్ వచ్చింది ఫర్ సపోజ్ అనుకుంటే ఎగ్జాంపుల్గా. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే శ్రీకాకుళంలో ఫస్ట్ 2 ఇయర్స్ శ్రీకాకుళంలో మీకు సీట్ వచ్చింది కదా, అంటే శ్రీకాకుళంలో ఉండకుండా ఫస్ట్ 2 ఇయర్స్ ఈ నూజివీడులో ఉండేలాగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే ఇలా ఎందుకంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ వల్ల అలా జరుగుతూ ఉంటుంది. బట్ మీ మెయిన్ క్యాంపస్కి తర్వాత ఫర్దర్గా పంపించేస్తారు, వాళ్ళ ఓన్ ఖర్చులతో పంపిస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కాండోనేషన్ ఫీజు కట్టడానికి ఉండదు. ఓకేనా, అంటే డబ్బులు కట్టి మేనేజ్ చేద్దాం అన్నట్టుగా ఉండదు, ఇండైరెక్ట్గా చెప్పేది అది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఉంటుంది కదండి, 2 ఇయర్స్ చేసిన తర్వాత మీరు కావాలితే సీట్ అదే వెళ్ళిపోవచ్చు ట్రిపుల్ ఐటీ నుంచి, లేదంటే బీటెక్ మీరు మొత్తం 6 ఇయర్స్ ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ నేను ఆల్రెడీ చెప్పేశాను, ఏంటి క్యాంపస్ ట్రాన్స్ఫరింగ్ అనేది ఉండదు. అంటే ట్రిపుల్ ఐటీ నూజివీడు వస్తే మీకు ట్రిపుల్ ఐటీ నూజివీడులోనే చదవాలి. నేను శ్రీకాకుళం వెళ్తాను లేదంటే అక్కడికి వెళ్తాను అంటే కుదరదు. బట్ నా సజెషన్ ఏంటంటే ఇలా కుదిరే ఛాన్స్ కూడా ఉంటుందండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇన్ కేస్ కొంతమంది స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటూ ఉంటారు, అలాంటివి కూడా జరుగుతాయి. అంటే మా ఫ్రెండ్ చెప్పింది ఇదంతా. అందుకని మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కంపల్సరీ ఉంటుందని మాత్రం నేను చెప్పను. నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్. ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్కి మీకు ఎలిజిబుల్ అంటే గవర్నమెంట్ నుంచి మీకు మనీ రాకపోతే, దానికి మీకు ఎలిజిబిలిటీ లేకపోతే, మీకు వైట్ రేషన్ కార్డు లేకపోతే, లేదంటే మీ ఇన్కమ్ 2.5 lakhs కన్నా ఎక్కువ ఉంటే పర్ యానమ్కి మీరు టోటల్ ఫీజు మీరే పే చేయాల్సి ఉంటుంది. అంటే 45,000 ఫస్ట్ 2 years, అలాగే బీటెక్ పర్ ఇయర్కి ఎంత 50,000 మీరే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా జాగ్రత్త చదువుకోండి. మ్యాక్సిమం ఫీజు గురించి అన్నీ కూడా వాళ్ళు చెప్తారు. బట్ మీకు ముందు ఒక ఐడియా ఉందనుకోండి, ఆ తర్వాత ఫర్దర్గా మీకు పేరెంట్స్ చెప్పడమా, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ కూడా చూసుకుంటారు కదా. నేను అందుకనే ఈ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో అయితే చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మీరు అప్లికేషన్ పేమెంట్కి సంబంధించిన ఏమన్నా అంటే అప్లై చేసేటప్పుడు పేమెంట్కి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 9154114978 అని ఉంది కదా. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ సంబంధించే కాకుండా ఇంకా మిగిలినవి ఏమన్నా డౌట్స్ మీకు ఉంటే క్యాంపస్కి సంబంధించి, నేను ఇప్పుడు చెప్పాను కదా ఫీజుకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద ఉన్నాయి కదండి 2 numbers, వీటికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. అండ్ PDF లింక్స్ కోసం మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము ఏ విధంగా అప్లై చేయాలి ఆన్లైన్లో అన్నది చూద్దాము.